హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ గా బెల్లం గవ్వల రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి. అలాగే మైదా, షుగర్ లాంటివి ఏమి యూజ్ చేయకుండా చాలా హెల్దీ వేలో అయితే చూపించబోతున్నాను. కాబట్టి ఈ రెసిపీని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా కరకరలాడే బెల్లం గవ్వల్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండినైతే వేసుకోండి. కావాలంటే మీరు గోధుమ పిండికి బదులుగా మైదా పిండినన్నా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను హెల్దీ వేలో చేయడానికి గోధుమ పిండితోటైతే చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలండి. పిండి కలిపేటప్పుడు ఇలా వంట సోడాను వేయడం వల్ల గవ్వలు లోపల నుంచి బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి. అలాగని మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి, కొంచెం చేదు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వనైతే వేసుకోవాలండి. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక 3 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా నలుపుతూ చక్కగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నెయ్యికి బదులుగా డాల్డా లేదా బటర్ నన్నా యూజ్ చేయొచ్చు. బెల్లం గవ్వల్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక పిండిని కొద్దిగా ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా అయితే అవ్వాలండి. ఒకవేళ ముద్దలా అవ్వకపోతే కొంచెం నెయ్యి వేసి చక్కగా మళ్ళీ కలుపుకోండి. ఇలా ఈ పిండిలోకి అన్ని వేసి బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని పోసి చక్కగా కలుపుకోవాలండి. మరీ లూజ్‌గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనం నార్మల్ పూరి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా అలానే కలుపుకోండి. కొంచెం గట్టిగా అయితే ఉండాలి. చూడండి, ఇక్కడ చూయించిన విధంగా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టేద్దాం. ఇలా పిండిని కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల రవ్వ చక్కగా నాని పిండి అయితే చాలా సాఫ్ట్‌గా అయితే అవుతుందండి. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్‌గా అయితే నానింది. ఇలా ఈ పిండి చక్కగా నానాక మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు చక్కగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూయించిన విధంగా అయితే చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలండి. ఇలా అన్ని ఉండల్ని చేసుకున్నాక ఇలాంటి ఒక గవ్వల పీటను తీసుకొని ఇక్కడ చూయించిన విధంగా అయితే బొటన వేలుతో కిందికి ఇలా లాగుతూ ఈ షేప్‌లో అయితే చేసుకోవాలండి. చూడండి, ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చక్కగా చేసుకోండి. అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ గవ్వల్ని బాగా వేడవుతున్న ఆయిల్‌లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. గవ్వల్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. వీటిని ఆయిల్‌లో వేసిన వెంటనే మంటను మీడియం టు లో ఫ్లేమ్‌కి చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత గవ్వలిలా పైకి తేలుతాయి. అప్పుడు వీటిని రెండో వైపు తిప్పి చక్కగా ఫ్రై చేసుకోండి. వీటిని గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇవి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి కొంచెం నిదానంగా అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ చూయించిన విధంగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక తీసి వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన గవ్వల్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్నాక స్టవ్ పైన పాన్‌ని పెట్టి అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. అలాగే దీంట్లోకి పావు కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసి చక్కగా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోండి. బెల్లమంతా కరిగి పాకం రావడానికి కనీసం 3 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా పాకం వచ్చాక చేత్తో తాకి చూస్తే ఇలా తీగలాగా అయితే రావాలండి. అంటే బాగా ముదురు పాకం అయితే రావాలి. చక్కగా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇందులో నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాల పాటు పాకమంతా గవ్వలకి పట్టేలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఉండగా కొద్దిసేపటి తర్వాత ఇలా చిక్కబడుతుంది. చూడండి, ఇలా పాకమంతా చిక్కబడ్డాక తీసి ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకోండి. అలా వేరొక ప్లేట్‌లో వేసుకోవడం వల్ల చాలా తొందరగా అయితే డ్రై అవుతాయి. ఇప్పుడు నేను పూర్తిగా డ్రై అయినంక అయితే చూపిస్తున్నానండి.
చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలైతే రెడీ అయినాయి. ఇలా ఈ ప్రాసెస్‌లో చేసిన ఈ గవ్వలు చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి.